పితృదేవతల కుమార్తెలైన ముగ్గురు యోగినులు ఒక శాపం వల్ల మానవలోకంలో అవతరించారు. ఇంతకీ వారు ఎవరు? అసలు ఎందుకు శాపగ్రస్తులయ్యారో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మమానసపుత్రుడైన దక్ష ప్రజాపతి కుమార్తెలలో ఒకరైన స్వదను పితృదేవతలకు ఇచ్చి వివాహం జరిపించారు. స్వద పితృదేవతలకు ముగ్గురు కుమార్తెలు సంతానంగా కలిగారు. మీనవతి, ధన్య, కళావతి అనే పేర్లు గల ఆ ముగ్గురు దినదిన ప్రవర్తమానులై యోగినులు, జ్ఞానమూర్తులు, త్రిలోక సంచారులు, శక్తిమంతులుగా పరిణతి చెందారు. ఒక రోజున వారు వైకుంఠంలో జరుగుతున్న ఉత్సవ దర్శనార్థమై వెళ్లారు. ఆ ఉత్సవాన్ని తిలకించడానికి సనకాది మునులు కూడా వచ్చారు. వారిని చూడగానే అక్కడ వారంతా దిగ్గున లేచి నమస్కరించి గౌరవించారు. కానీ పితృదేవతల పుత్రికలైన ముగ్గురు మాత్రం శివమాయ వల్ల సంబరాలలో మునిగిపోయి ఆ మునులకు ప్రత్యుత్థానం చేయకపోవడం వలన సనత్కుమారుడు వారిని శపించాడు. ఒళ్ళు మరచి కూర్చొని మాకు అభ్యుత్థానమేయని కారణంగా ఈ కన్యలు ముగ్గురు మానవలోకంలో జన్మించాలి అని శపించాడు. ఆ శాపంతో ముగ్గురు కన్యలు తుల్లిపడి జరిగిన దానికి చింతించి ఋషుల పాదాల మీద పడ్డారు. శాప విమోచనం అనుగ్రహించమని శతదా ప్రార్థించారు. అప్పుడు సనత్కుమారుడు, కుమారిమణులారా, దిగులు పడకండి. భవిష్యత్తులో లోక కళ్యాణార్థం శివేచ్ఛపరంగానే ఇదంతా జరిగింది. మీలో ఆఖరిదైన కళావతి ద్వాపరయుగంలో వృషభానుడనే యాదవ వైశ్యునికి ఇల్లాలై రాధాదేవిని కుమార్తెగా పొందుతుంది. ఆ రాధాదేవి కృష్ణుడి ప్రియసఖి అవుతుంది. రెండవది అయిన ధన్య నిజంగానే ధన్యురాలు. త్రేతాయుగంలో జనకరాజుకు భార్య అయ్యి మహాలక్ష్మి స్వరూపురాలైన సీతామహాసాధ్వికి తల్లి అవుతుంది. విష్ణువు అంశోద్భవుడైన శ్రీరామునికి అత్తగారై శాప విముక్తిని పొందుతుంది. ఇక మొదటిదైన మీనవతి హిమవంతుని అర్ధాంగి అయి ఆదిశక్తిని కూతురుగా పొందుతుంది. ఆదిదేవుడైన పరమశివుని అల్లుడుగా పొందుతుంది అని అనుగ్రహించాడు.